అందరికీ నమస్తే. నా పేరు సంతోష్. ఏపీఎస్పీ కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యాను. బేసిక్గా చాలామంది తెలియని విషయం ఏంటంటే ఈ నోటిఫికేషన్ వచ్చి 22లో వచ్చింది. ఇప్పుడు 3 years అయింది. 3 yearsలో మేము చాలా స్ట్రగుల్స్ పే చేస్తాం, నేను నా రూమ్మేట్స్. ఆ స్టోరీ మొత్తం నేను చెప్పడం కానీ సింపుల్గా నేను చెప్పాలంటే ఇదే ఒంటి మీద నేను డీమార్ట్లో పార్ట్ టైం జాబ్ యూనిఫామ్ వేసాను, క్యాటరింగ్ చొక్కా వేసాను. ఇంకో 2-3 నెలల్లో నేను కాకి చొక్కా వేయబోతున్నాను. ఇది ఒక్కటి మాత్రం నేను గట్టిగా చెప్పగలను. ఈ 3 years స్ట్రగుల్స్లో నాతో పాటు రూమ్మేట్స్ చాలామంది కష్టపడ్డారు. అందులో మ్యాక్సిమం అందరికీ జాబ్ వచ్చింది, మా రూమ్మేట్స్తో పాటు నాతో పాటు అందరికీ. నేను మా నాన్నకి ఒక మాట ఇస్తున్నాను, ఈరోజు నేను కానిస్టేబుల్ సంపాదించాను. ఇంకొక 2-3 yearsలో ఎస్ఐగా సేమ్ ఇదే స్టేజ్ మీద నిలబడతాను. ఇప్పుడు మరి ఇదే స్టేజ్ మీద మరి సన్మానం చేస్తానని మాట ఇస్తున్నాను. అండ్ కొత్తగా ఉన్న వాళ్ళకి ఒక మాట చెప్తున్నాను, వచ్చే వాళ్ళకి. బేసిక్గా వచ్చే వాళ్ళకి ఏంటంటే మైండ్లో నేను రాకుండా చాలామంది కాంపిటీషన్ ఉంటుంది కదా, నా వాళ్ళు అవ్వదేమని అనుకుంటారు. ఒకే ఒక్క మాట చెప్తాను, నీకంటే వచ్చిన ముందు వాళ్ళు 100% ఎవరు కూడా చదివి వాళ్ళు ఉండరు. ఎక్కడెక్కడి నుంచి వస్తారు, ఇక్కడ నాటకాలు ఆడడానికి చాలామంది టైం సరిపోదు. 90% ఆడుకోవడానికి వచ్చేవాళ్ళు ఉంటారు. ఆ 10% అనేది మీ కాంపిటీషన్. ఆ కాంపిటీషన్లో నువ్వు ఎలా ఉంటావు, వాళ్ళకే జాబ్స్ వస్తాయి, వాళ్ళకే 1 మార్క్లో 2 మార్క్లో జాబ్ మిస్ అవుతుంది. ఆ 1%లోనే చాలా ఫెయిల్యూర్ స్టోరీస్ ఉంటాయి. నువ్వు 10%లో ఉంటావు, 90%లో ఉంటావు, అది నువ్వు డిసైడ్ చేసుకోవాలి. ఎందుకంటే నీకు మోటివేషన్ అనేది యూట్యూబ్ వీడియోస్లోనూ ఇన్స్టాగ్రామ్లో దొరకదండి. మీ నాన్నకంటే గొప్ప మోటివేషన్ మీకు రాదు. పొద్దున్నే కష్టపడి మీ నాన్నకంటే మీకు గొప్ప మోటివేషన్ ఇక్కడ రాదు. అది నేను గట్టిగా చెప్పగలను. మా నాన్న నేలపాటి యేసుదాస్ గారు, ఆయన ఒక తాబేలు మేస్త్రి. ఆయన కష్టం నాకు తెలుసు. నాకు ఆయనకు మించిన మోటివేషన్ నాకు లేదు. నేను బాగుండాలని చెప్పి పొద్దున్న ఆయన పనికి వెళ్తారు. ఆయన మోటివేషన్ నేనే. ఆయన బాగుండాలని చెప్పి నేను చదువుకోవాలి, ఇదే నా మోటివేషన్. మనకి ఎంతకంటే గొప్ప మోటివేషన్ ఎక్కడ దొరకవు అని పెడుతున్నాను. మీరు అందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, నువ్వు అప్లై చేసిన రోజే ఫిక్స్ అయిపోవాలి, ఒంటి మీద యూనిఫామ్ పడాలి. ఎంతమంది అయినా సరే ఏపీఎస్పీ చదువులో పోయిన వాళ్ళందరూ ఖచ్చితంగా నెక్స్ట్ టైం సాధించాలని కోరుకుంటున్నాను. వెనక ఉన్న ప్రతి ఒక్కరు కూడా నెక్స్ట్ టైం స్టేజ్ మీద రావాలని కోరుకుంటున్నాను. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో.